గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు ఈ నెల ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే తులారాశి వారికి ముఖ్యంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో అనుకూల వాతావరణమే కనపడుతోంది. గోచార రీత్యా చూసుకున్నట్లయితే ముఖ్యంగా సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అంటే కనుక ప్రజాసేవ కానీ, ఇతరుల సమస్యలకి సహాయం చేయడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ, పదవికి సంబంధించినటువంటి అనుకూలతలు కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగేటటువంటి సమయంలో విజేతలుగా విన్నవడం కానీ, ప్రజాదరణ పొందడం కానీ, సునాయాసమైనటువంటి గెలుపు రావడం కానీ, మెజారిటీ బ్రహ్మాండంగా రావడం కానీ, పదవులు రావడం కానీ, సన్మానాలు రావడం కానీ, లేదా అనేక రకాల సంఘంలో గౌరవము, మర్యాదలు, కీర్తి, ప్రతిష్ట బ్రహ్మాండంగా పెరుగుతాయి. తద్వారా మంచి స్థాయిలోకి వెళతారు. అలాగే శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు, వివాహం కుదరని వాళ్ళకి వివాహాలు కుదరడం, 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు కోసం కూడా ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, ఎప్పటి నుంచో వివాహాలు కుదరక ఇబ్బంది పడేవారికి సంబంధాలు కుదరడాలు, అనేక రకాల వివాహపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగడాలు, తద్వారా శుభకార్యాలు జరిగే అవకాశాలు, తద్వారా ఇంట్లో పిల్లలకి సంబంధించి పెళ్ళిళ్ళ కోసం కానీ లేదా కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళ కోసం కానీ ప్రయత్నం చేసేవారికి కూడా అవకాశాలు, శుభకార్యాలు జరిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం అంటే పెళ్ళిళ్ళకో లేకపోతే రకరకాల ఫంక్షన్లకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది ఈ నెలలో. అలాగే ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అంటే మాతృపితృపూర్వక ఆస్తుల, కోర్టులో వివాదాలు చిక్కుకున్న ఆస్తుల, లిటిగేషన్లో ఉన్నటువంటి ఆస్తుల, పర్మిషన్ రాక ఇబ్బంది పడేటటువంటివా, లేకపోతే కనుక ఏదైనా భూములు కొనడం కానీ, ఇళ్ల స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, భూ సంబంధమైనటువంటి లబ్ధులు పొందడం కానీ జరిగే అవకాశాలు, రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు, ముఖ్యంగా స్థిరాస్తి లాభాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. దాంతోపాటుగా గృహం విషయంలో కూడా గృహం కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా అనుకూడతలు, అలాగే దానికి సంబంధించినటువంటి ఏమైనా లోన్లు ఏమైనా అప్లై చేసినా వచ్చే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహలబ్ధులు పొందే అవకాశాలు లాంటివి, లేదా ఆల్రెడీ గృహాలు కట్టేవారికి లోన్ల మీద సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు పొందే అవకాశాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే మాతృపితృపూర్వకమైనటువంటి గృహాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చాలా బ్రహ్మాండమైనటువంటి లాభము, దిగ్విజయము కనపడుతుంది. అంటే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకుని చర్చించుకోవడం కానీ, లేదా ఒక ప్రాతిపదికన వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయడం కానీ చేస్తారు. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. అంటే ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా. ముఖ్యంగా జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. అంటే ఈ నెలలో అమ్మయ్య చాలా రకాల సమస్యలు తీరాయి, కొంచెం ప్రశాంతంగా ఉందిరా బాబు అనేటటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే సమయానికి డబ్బు చేతికి అందడం, రుణబాధలు తీరడం, అప్పుల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మొండి బకాయిలు వసూళ్ళు, దాచుకున్న డబ్బులు వృద్ధవడము, కాస్త సంపద మీ దగ్గర నిలవ ఉండే అవకాశాలు, అలాగే కొంచెం ఆదాయం పెరిగే అవకాశాలు, ఆదాయ మార్గాలు అన్వేషించుకునే అవకాశాలతో పాటుగా ఆదాయపరంగా కొంచెం ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. దీనివల్ల కొంచెం ఆనందము, సంతోషము కుటుంబంలో కనపడుతుంది. అయితే కుటుంబ ఖర్చులు, కుటుంబ అవసరాలు మాత్రం పెరుగుతాయి. వాటికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. చాలా రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు ఈ నెలలో. తద్వారా పెద్ద పెద్ద సమస్యలు కానీ, లేదా ఇప్పటిదాకా ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు లేదా పెండింగ్ పడుతున్నవి, జాప్యం జరుగుతున్నటువంటివి అన్నీ కూడా పూర్తవుతాయి మీకు.
పెద్దలతో ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దూరయాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, విదేశాలకు వీసాల ప్రయత్నం చేయడం కానీ అనుకూలిస్తుంది. విదేశాల్లో గృహయోగ్యత, భూమి కొనుగోలు చేసే అవకాశాలు, వ్యాపారాలు చేసే అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఇబ్బందులు తొలగే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటుగా పర్మనెంట్ కోసం అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా ఉండబోతోంది కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేద్దామంటే చేయొచ్చు. అలాగే వివాహం కోసం ఇంట్లో అడిగితే ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య గొడవలు ఉంటే మళ్ళీ తిరిగి కలుసుకుంటారు, శారీరక కోరికలు తీర్చుకుంటారు, లేదా అనుమానపు ఆలోచనలు కానీ సమస్యలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. మిస్అండర్స్టాండింగ్లు చాలా శాతం తగ్గుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరగడం, శారీరక కలయికలు, అన్యోన్యత, దాంపత్యపరమైనటువంటి సమస్యలు తగ్గడంతో పాటుగా కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి. ఈ నెలలో ధర్మం కోసం పోరాటం చేయడం కానీ, ఆధ్యాత్మిక చింతనతో ఉండడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, లేదా పూజాది క్రతువులు చేయడం కానీ ఎక్కువగా చేసే అవకాశాలు బాగా కనపడతాయి. అయితే గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, అవకాశాలు కానీ మీకు చాలా బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు, దానికి సంబంధించినటువంటి ఏమైనా అప్లై చేసినటువంటి ఏమైనా పర్మిషన్లు వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే ఈ నెలలో ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలు కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, నిస్సత్వ నీరసన కానీ, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త, ఆరోగ్యం విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. అలాగే నరదిష్టి ప్రభావం కనపడుతోంది, దుబారా ఖర్చులు కనపడుతున్నాయి, అనవసరమైన ప్రయాణాల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి, వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి. అలాగే కొంత వ్యామోహాల వల్ల, స్త్రీ పురుష వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే కొంతమందిని వ్యామోహాల నుంచి బయటపడలేని పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే స్త్రీ పురుష వ్యామోహాల వల్ల అభాస్పాలయ్యే అవకాశాలు, ఇంట్లో ఇబ్బందులు, అలాగే సంఘంలో అగౌరపాలయ్యే అవకాశాలు, అలాగే చిన్న చిన్న ఆనందాల కోసం పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ ఏమిటంటే కనుక ఇలాంటి సమస్యలన్నిటికీ కొంచెం గోచారరీత్యా కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి సంకష్టహర చతుర్థి వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది. అది ముఖ్యంగా ప్రతి నెల వస్తుంది. ఈ నెల ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి. ఈ వ్రతం చేయడం వల్ల సకల కార్యాలు తొందరగా జరుగుతాయి, డబ్బు విపరీతంగా వస్తుంది, ఐశ్వర్యం ప్రసాదించబడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు పోతాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది, గృహయోగ్యత, భూయోగ్యత, అలాగే సమస్త కార్య సిద్ధి, ఇవన్నీ కూడా మీకు సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ 27వ తారీఖు శనివారం వ్రతాలు చేసుకోండి. అయితే ఆ వ్రతం ఎలా చేయాలన్నట్లయితే, ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో విధానం అంతా వస్తుంది. కాబట్టి ముందు రోజే సామాన్లన్నీ తెచ్చుకుని ఆ శనివారం నాడు పొద్దున్నే ఒక అరగంట సేపు దేవుడి దగ్గర కూర్చొని ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఆ రకంగా గణపతికి పూజ చేసుకోండి. దానివల్ల మీకు చాలా తొందరగా చాలా రకాల సమస్యలు పోవడమే కాకుండా ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడతారు, మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే సప్త శనివారాల వ్రతం, ఇది కూడా చాలా విశేషం. వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటిది 7 శనివారాలు కంటిన్యూగా చేయడం చాలా విశేషం. ఈ సప్త శనివారాల వ్రతం కూడా ఎలా చేసుకోవాలో వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ వీడియో లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది. చక్కగా శనివారం మట్లు వరుసగా 7 శనివారాలు ఈ రకంగా ఈ సప్త శనివారాల వ్రతం చేసుకోండి. తద్వారా మీకు ఏమిటంటే కనుక చాలా తొందరగా చాలా రకాల సమస్యలు పోయి రాబోయే భవిష్యత్తు చాలా బాగుంటుంది. రెండు కూడా చాలా పవర్ఫుల్ వ్రతాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ఇంట్లో సమస్య మీరే పరిష్కారం చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కాబట్టి మీకు చాలా సునాయాసంగా అర్థమయ్యేలా వీడియోలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం బాగుంటుంది. ఈ నెలలో ఈ సమస్యలన్నీ పోతాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఈ నెలలో కొంచెం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మంచి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి కష్టపడవలసిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు కాస్త ఒళ్ళు అలిసేలా పనిచేయవలసి వస్తుంది, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఏదేమైనా కూడా అవకాశాలు వస్తాయి, చాలా బాగుంటుంది, ఎదుగుదల మంచి స్థాయిలోకి వెళతారు. అయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది. లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమ వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా చిట్ట చివరిలో లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. షేర్ మార్కెట్లో మాత్రం డబ్బులు పెట్టకండి, దారుణంగా నష్టపోతారు. వడ్డీ తాకటి వ్యాపారస్తులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు అయితే కనపడుతున్నాయి. అయితే మీ మాట తీరుతో మాత్రం ఎదుటివారిని బాగా ఆకర్షిస్తారు. కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్న వారు అనుకూలతలు ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి నష్టాలన్నీ కూడా భర్తీ అవుతాయని చెప్పచ్చు. అయితే విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ నెలలో అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే పర్మనెంట్ వారు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే చాలా రకాల సమస్యలు వస్తాయి ఈ నెలలో. కానీ ప్రతి సమస్యకి కూడా మీ తెలివితేటలతో బయటపడడానికి ప్రయత్నం చేసి బయటపడతారు కూడా.
మీకోసం కన్నా ఇతరుల కోసం, కుటుంబం కోసం, స్నేహితుల కోసం, ప్రేమించిన వ్యక్తుల కోసం ఎక్కువగా కాలం గడుపుతారు, ఖర్చు పెడతారు, కష్టపడతారు. ముఖ్యంగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పొచ్చు. అలాగే చాలా రకాల గొడవలు వచ్చినా కూడా కుటుంబంలో కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ సర్దుకుపోతారు. మీరు సర్దుకుపోయి జాగ్రత్తగా వ్యవహారం చేసేసి గొడవలన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పనులు చేయడం వల్ల కూడా మంచి స్థాయిలోకి వెళతారు. వ్యాపారం విషయంలో కూడా కృషి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్న తపన, వ్యాపారం పెంచుకోవాలన్న తపన, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్త పరిజ్ఞానం తెలుస్తుంది, ఎవరితో పని చేయించాలో, ఎలా పని చేయించాలో బాగా అర్థమవుతుంది. అలాగే భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి పరస్పర సహకారము, అదృష్టము, యోగము కూడా కలిసి వస్తున్నాయి. అలాగే పరువుకి, ప్రతిష్టతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడంతో పాటుగా ఎటువంటి కష్టం వచ్చినా సరే తట్టుకుని ముందడుగు వేసే అవకాశాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించేదాకా కూడా విశ్రాంతి పడకుండా బాగా కష్టపడతారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రశాంతంగా కాలం గడపడం కోసం, టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడం కోసం బాగా ప్రయత్నం చేస్తారు. నాట్యం అన్నా, సంగీతం అన్నా, నృత్యం అన్నా, లేకపోతే ఏదైనా మ్యూజిక్ వినడం అన్నా బాగా ఇష్టపడతారు. సినిమాలు ఎక్కువగా చూసే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, అనేక ప్రయాణాలు చేయడం చేసే అవకాశాలు, విందు వినోద సౌఖ్యము, అలాగే సరదాగా ఫ్రెండ్స్తో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్రాలు దర్శించే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ గురించి బాగా ప్రిపేర్ అవుతారు, బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు, మంచి మార్కులు పొందగలుగుతారు, ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. కాకపోతే శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసిన అవసరం కనపడుతుంది. అలాగే లేజినెస్ తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అన్ని రకాల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మంచి టీమ్ స్పిరిట్తో పనిచేయగలుగుతారు. ఏదో ఒకటి సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ స్థాయి పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత, వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, నూతన ఆభరణ యోగ్యత, గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, వస్తు సౌఖ్యంతో పాటుగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి, మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే స్థితిలో స్త్రీలకు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకుని పైకి వస్తారు. చాలా రకాల అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొస్తారు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆటోమొబైల్ రంగాల వారు కూడా విశేషమైనటువంటి ధర ప్రాప్తి కనపడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నా కూడా అనుకూల వాతావరణం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా, అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు, పేర్లతోటి పూజలు, జపాలు, హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు, లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు, హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.
ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి.